ఇంట్లోనే ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం సింపుల్గా. అయితే ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ పోసాక పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగినాక కొంచెం కారం, అల్లం వేసి ఆ ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని నీళ్ళు పోసి అవి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక తర్వాత ఉడకపెట్టిన గుడ్లని హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని ఇందాక మనం చేసిన చపాతీ ముద్దలని ఇలా దాన్ని తిప్పేసి ఒక స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న దానిపై ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ స్టఫ్ని దానిపైన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ని అందులో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మూలల నుంచి దాన్ని బాగా అతకనివ్వాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ పఫ్లని అందులో వేసేయాలన్నమాట. ఇది డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా మాడిపోకుండా పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎగ్ పఫ్ రెడీ. నచ్చితే హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్.